ఏంటి మీకు మీ పర్సన్కి మధ్యన నో కాంటాక్ట్ సిచ్యువేషన్ నడుస్తూ ఉందా? మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేశారా లేదా మీరు చేశారా? మళ్ళీ మీ ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ ఫ్లో అనేది అవ్వాలి అని కోరుకుంటూ ఉన్నారా? అయితే ఇప్పుడు నేను చెప్పబోయే స్విచ్ బోర్డ్ అనేది మీకు ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. అయితే ఏంటా స్విచ్ బోర్డ్, దాన్ని ఎలా యూస్ చేయాలి అనేది నేను క్లియర్గా చెప్తాను, ఫాలో చేసేయండి. ఇక్కడ నేను చెప్తూ ఉన్నాను కదా, టుగెదర్, హార్మోనీ, బ్రింగ్, టాక్, పర్సన్ నేమ్. ఈ స్విచ్ వర్డ్ ఏదైతే ఉందో మీరు 33 టైమ్స్ చాంటింగ్ అనేది చేయాలి. అండ్ ఇక్కడ యాక్టివేషన్ మెథడ్ అనేది ఉంటుంది, దాన్ని ఫాలో చేయాలి. ఎలా అంటే ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ పైన పర్సన్ నేమ్ 3 టైమ్స్ రాసి కింద టుగెదర్, ఇక్కడ నేను ఏదైతే చెప్తూ ఉన్నానో స్విచ్ వర్డ్ టుగెదర్, హార్మోనీ, బ్రింగ్, టాక్, పర్సన్ నేమ్ అనేది 33 టైమ్స్ ఆ పేపర్ మీద రాసి ఆ పేపర్ని 3 టైమ్స్ ఫోల్డ్ చేసి 7 నైట్స్ మీ పిల్లో కింద పెట్టుకోండి. ఇది రియాలిటీలో మేనిఫెస్టేషన్ అనేది అవుతుంది. మీకు మీ పర్సన్కి మధ్యన కమ్యూనికేషన్ ఫ్లో అయ్యేలాగా చేస్తుంది. ఏవైతే బ్లాకేజెస్ పడిపోయాయో నెగిటివిటీ కారణంగా కావచ్చు, మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కావచ్చు, ఏవైతే నెగిటివిటీ అనేది జనరేట్ అయిందో ఆ బ్లాకేజ్ అనేది క్లియర్ అవుతుంది. ఓకే, ఈ స్విచ్ బోర్డ్ ఓన్లీ ఈ బ్లాకేజ్ని, గ్యాప్ని, డిస్టెన్స్ని క్లియర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అందరూ ట్రై చేయండి. రిజల్ట్ ఎలా ఉందనేది కూడా మళ్ళీ ఈ వీడియోకి వచ్చి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకే, తెలుసు కదా, నేను మీ బుజ్జి పాండ్యం. ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ గైడెన్స్ కావాలి అంటే నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.